వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇంతకుముందే తెలిసిన న్యూస్ ఏంటంటే తెలంగాణ హైకోర్టులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద మరొక కేసు ఫైల్ అయినట్టుగా మనకి డైలీ కేస్ స్టేటస్లో అయితే మనకి అప్డేట్ వచ్చింది. అదేవిధంగా రకరకాల సోషల్ మీడియా వేదికల్లో కూడా న్యూస్ వస్తూ ఉంది. సో మనం గౌరవ హైకోర్టు వెబ్సైట్ నుంచి మనం ఈ డేటాని తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఆ డేటా బేస్ చేసేసుకొని ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో మీ అందరికీ తెలిసిందే, గడిచిన నెల రోజులుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ మీద చాలా కేసెస్ ఫైల్ అవుతున్నాయి. సో అందులో ఇది మరొక కొత్త కేసుగా ఫైల్ అయింది. సో ఒకసారి మనం పిటిషనర్ ఏ పాయింట్ ఆఫ్ మీద ఈ కేసు ఫైల్ చేయడం జరిగిందో మనం ఒకసారి చూద్దాము. సో ఇది మనకి ఫస్ట్ కంటెంట్. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంటెంట్ మనం చూసుకుంటే, వీళ్ళు ఈ కేసు ఎస్పెషల్లీ ఇవాళ రిజిస్ట్రేషన్ అయిన కేసు వాళ్ళు డైరెక్ట్గా రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే జీవో నెంబర్ 29 మీద ఈ కేసు ఫైల్ అయింది. ఇది మీరు అందరూ కూడా చూడవచ్చు. గౌరవ హైకోర్టు వెబ్సైట్లో ఓపెన్ యాక్సెస్లో ఉంది. ఈ కేసు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ అయితే ఈ కేసు ఫైల్ చేసిన అభ్యర్థులు ఛాలెంజ్ చేసిన విషయం ఏంటంటే, ఇది జీవో 29 మీద ఛాలెంజ్ చేశారు వీళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఒక క్లారిటీ వచ్చింది, ఈ కేసు దేని మీద ఫైల్ అయిందని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ కేసు దేనికోసం ఫైల్ చేశారంటే జీవో 29. సో మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. సో ఇక్కడ మనకు వచ్చేసి మీరు చూడొచ్చు, కోర్టు నెంబర్ 32లో 29th డే ఆఫ్ ఆగస్ట్ రోజున 10:30 PM స్టార్ట్ అవుతుంది. సో ఇది మళ్ళీ కోర్టు నెంబర్ 32లో జస్టిస్ పుల్ల కార్తిక్ జడ్జి గారి ముందుకు వస్తున్నది. మనకి సీరియల్ నెంబర్ వచ్చేసి 13. ఇక్కడ మీరు చూడొచ్చు, రిట్ పిటిషన్ నెంబర్ 2377/5/2024. సో మీరు ఇది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, సైట్లో ఉంది. సో ఓవరాల్గా రేపు 10:30కి కోర్టు స్టార్ట్ అవుతుంది. కోర్టు నెంబర్ 32లో ఐటమ్ నెంబర్ 32 లేదా సీరియల్ నెంబర్ 13 ఐటమ్ నెంబర్ 13 సీరియల్ నెంబర్ 13గా ఇది హైకోర్టు బెంచ్ ముందుకి రాబోతుంది. సో ఇది ఓవరాల్గా జీవో 29 మీద మాత్రమే వీళ్ళు రేజ్ చేస్తున్నారు. ఇందులో రాంగ్ క్వశ్చన్స్ కానీ రాంగ్ ఆప్షన్స్ కానీ లేకపోతే మిగతా మ్యాటర్స్ మీద కనబడడం లేదు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద చూసుకుంటే మనకి జీవో 29 మీదని క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. వీళ్ళు ఒకసారి ప్రేయర్ చూసుకుంటే మీరు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు జీవో 29 గురించే రాశారు. ఇది మీకు కాపీ కావాలంటే మీరు చూసుకోవచ్చు. జస్ట్ మనం ఏంటంటే ఒక హైలైట్స్ లాగా చెప్పుకోవడం అనేది మనం ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళు రాశారు చూడండి, టు సస్పెండ్ ద జీవో MS నెంబర్ 29 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేట్ 8/2/2024. సో ఇది జీవో నెంబర్ 29 ఇచ్చినటువంటి జీవో డేట్ ఇది. సో వీళ్ళు 2 రకాల అయితే అడుగుతున్నారు. అదేవిధంగా ఇంకోటి కూడా అడిగారు, టు డైరెక్ట్ ద రెస్పాండెంట్ టు ద అప్లై రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ ఈచ్ కేటగిరీ ఆఫ్ ద రిజర్వ్డ్ పోస్ట్ ఆఫ్ ద said notification by calling the candidates at 1:50 ratio to each of the vacancies of the reserved category and thereafter conduct the written examination of Group 1 service in presence of the notification number 2/2024 date 19/2/2024. సో వీళ్ళు ఓవరాల్గా (1:50) రిజర్వేషన్ గురించి అడుగుతున్నారు. సో ఇది ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీవో నెంబర్ 29 మీద ఫైల్ అయిన కేసులా కనబడుతుంది. మరి రేపు చూడాలి మరి కోర్టు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది మనకి రేపు తెలుస్తుంది. సో మీ అందరికీ తెలుసు, ఇప్పటికి కూడా గ్రూప్ 1 మీద రకరకాల కేసెస్ అయితే ఫైల్ అయ్యాయి. ఒకటి మనం చూసుకుంటే కీ అబ్జెక్షన్ మీద, మరొకటి చూసుకుంటే ఓల్డ్ నోటిఫికేషన్ మీద, మరొకటి చూసుకుంటే ఇప్పుడు జీవో నెంబర్ 29, మరొకటి చూసుకుంటే ఓల్డ్ నోటిఫికేషన్ కేవలం ఓల్డ్ అప్లై చేసుకున్న వాళ్ళకే అని,
ఏదైతే 64 పోస్టులకి సబ్జెక్టు కరెక్షన్, ఆ పోస్టులకి కొత్త వాళ్ళని మాత్రమే అలౌ చేయాలని. సో ఇక్కడ దాదాపుగా ఇప్పుడు 4-5 పాయింట్స్ మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది. అందులో ఇవాళ కూడా ఒక కేసు హియరింగ్ జరిగింది, దాన్ని 4 వారాలకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో మరి చూడాలి, రేపు ఒక కేసు అయితే రాబోతున్నది. మీ అందరికీ తెలుసు ఆగస్టు 30 రోజున కూడా మనకి గ్రూప్ 1 మీద మరో కేసు ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందన్నది. సో ఓవరాల్గా అయితే జియో 29 మీద అయితే ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. అది మీకు ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.